డీటెయిల్స్ చూస్తే అల్లు అర్జున్ అభిమానులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై అల్లు అర్జున్ అభిమానులు అనుచిత పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు పోస్టులు పెట్టిన అల్లు అర్జున్ అభిమానులపై 4 కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఈ అభిమానులపై ఏ కేసుల కింద, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? శశి, హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ అంశాల మీద ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ సైబర్ క్రైమ్ అంశాలు ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి మీద అనుచితమైన పోస్టులు పెట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సైబర్ క్రైమ్ పోలీసులు నిఘాను కొనసాగించారు. ఇందులో భాగంగానే ఇటు రేవంత్ రెడ్డి మీద అనుచితమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులను కొంతమందిని గుర్తించారు. వారి మీద ఇప్పటికీ కేసులు నమోదు చేశారు. ప్రధానంగా కొంతమంది ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ప్రధానంగా 4 ఎఫ్ఐఆర్లు ఇప్పటికే ఫైల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం మీద, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీద అత్యంతకరమైన పోస్టులతో పాటు అనుచితమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే ఇక సన్నివేశంలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఈ యొక్క అంశంలో అల్లు అర్జున్ ని బాధ్యుడిగా చేస్తూ అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు కూడా. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటూ ఒకవైపు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసమే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారంటూ కూడా మరోవైపు రకరకాలుగా ఈ ట్రోలింగ్స్ అనేవి తీవ్రంగా పెరిగిపోయాయి. సుమారుగా అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ పోస్టులు కంటిన్యూస్ గా పెడుతూ ఉన్నారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో. ఇదే నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. ఎవరెవరు ఈ పోస్టులు పెడుతున్న అంశాల మీద నిఘా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈ పోస్టుల మీద చర్యలు తీసుకోవాలి, ఈ పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి వారిని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా 4 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎవరెవరైతే ఈ పోస్టు పెట్టారు, ఈ పోస్టు పెట్టే వారి మీద ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు బిఎన్ఎస్ 352 అలాగే 353 ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేటటువంటి పనులు సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కృష్ణ సక్సెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నటువంటి సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు మర్చిపోయారంటూ కూడా అది చాలా వరకు ట్రోలింగ్స్ కు గురైంది. అయితే ఇదే అంశాన్ని ఇటు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారంటూ కూడా విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, ఆ తర్వాత రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ అసభ్యకరమైనటువంటి అనిష్టమైనటువంటి పోస్టులు పెట్టారు. ఈ పోస్టు నేపథ్యంలోనే ఈ 4 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ శశి.